హాయ్ హలో నమస్తే మిత్రులారా. దిస్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ఇంటర్వ్యూ విత్ మిర్యాలగూడ ముద్దు బిడ్డ కేతవత్ భరత్ నాయక్ అన్న. భరత్ అనే నేను. దిస్ ఈజ్ కేతవత్ భరత్ నాయక్, స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. ఈ రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు, ఎందుకు రావాలనిపించింది అన్న? మీరు అసలు ఇప్పుడు ఈ కాలంలో రాజకీయాలు అంటేనే ఇంత కష్టంగా ఉంటాయి. ఇంత కష్టమైనటువంటి ఈ రాజకీయాలకు మీరు ఎందుకు రావాలనిపించింది? చదువుకున్నటువంటి యువత, ప్రతి ఒక్క యువతకి నేను పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్క యువత పాలిటిక్స్లో రావాలి. మీకు రేవంత్ అన్న గారికి బాండింగ్ చాలా ఉందని విన్నా, అది నిజమేనా? మొదటగా నేను ఇష్టపడ్డది మన రేవంత్ అన్న గారిని. అన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year దాటుతుంది. ఈ తెలంగాణ ఏం అభివృద్ధి చేయలేదు, అప్పుల పాలు చేస్తుందని వేరే పార్టీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వేరే పార్టీ నాయకులు విమర్శిస్తారు. దాని పట్ల మీరేమంటారు? చెంప మీద ఒకటి వాయించి వాళ్ళు చేసినటువంటి అప్పులకు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏం చేయలేదంటవా? తెలంగాణ ప్రజలు ఎలా ఉన్నారో ఒకప్పుడు అలానే ఉన్నారు. అన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది. నేనేమంటున్నా అంటే ఏం అభివృద్ధి చేయలేదు అంటున్నా. మహిళలకు ఫ్రీ బస్ పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఫుడ్ బాగాలేదు, ఫుడ్ పాయిజన్ అవుతుందని చాలా వీడియోలు మనం చూస్తున్నాం. ప్రభుత్వం అసలు ఏం పట్టించుకుంటలేదు. దాని పట్ల మరి మీరేమంటారు? ఫోటో వీడియో మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో చనిపోయారని చెప్పి మార్ఫింగ్ చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్న, 2018లో మీ అమ్మగారు సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలిచింది. ఈసారి ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందే? ప్రజలు అక్కడ ఏకగ్రీవంగా అమ్మగారిని గెలిపించుకున్నారు. ఎలక్షన్స్ రాకముందు మీరు మీడియాతో చెప్పారు, 20 రోజులు ఓపిక పడితే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా అధికారంలోకి వస్తుంది. అది అంత కాన్ఫిడెన్స్, అంత నిజంగా ఎట్లా చెప్తే? అన్న గారు ఈసారి గద్దె దించేది నా లక్ష్యం. నేను ఒకటే చెప్పిన మీడియా ముందల, ఇంకొక 20 రోజులు ఓపిక పడితే మన కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా అధికారంలోకి వస్తుందని చెప్పి